నా పేరు గడ్డల సుమన్. నేను అందరికీ తెలిసిన వ్యక్తిని. నేను ఇవాళ సర్వనాశనం అయిపోయా. దానికి కారణం బుద్ధ వెంకన్న అల్లుడు కాండ్రేకుల రవీంద్ర వల్ల సర్వనాశనం అయిపోయా. నా దగ్గర 5 కోట్ల రూపాయలు అన్యాయంగా తీసుకున్నాడు. నేను ఒక ఆర్డర్ వైశ్యుని చెప్పి నన్ను మోసం చేసి టూ మచ్గా ఎలాగంటే వాడు నన్ను బ్లేమ్ చేసి మోసం చేసి నన్ను అన్యాయం చేసి నా సొమ్ము తీసుకొని నన్ను ఇబ్బంది పెడతాడండి. మా మిస్సెస్ నోట్లు చెక్లు ఉన్నాయి. నేను ఆల్రెడీ 1 పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. అవి కూడా మాకు చాలా అంటే చాలా న్యాయంగా చేశారండి పోలీసు వారు కూడా. అందుకే ఇవాళ నేను చచ్చిపోతున్నానండి. నేను అందుకే ఇవాళ చనిపోతున్నాను. నా దగ్గర బండిలో దొంగతనం చేసిన బొబ్బిలి మోహన్ 70,000 దొంగతనం చేశాడండి. రవి గుమస్తా, తర్వాత రవి బినామీ వస్తున్న కేకే కర్రీ కిరణ్ కుమార్, వీళ్ళతో కేసులు వేయించి మమ్మల్ని నానా ఇబ్బందులు పాల్పెడుతున్నారండి. నేను వైసీపీ పార్టీలో 16 సంవత్సరాల నుంచి 1 టౌన్లో ఏకైక కార్యకర్తగా తిరుగుతున్నానండి. నా దగ్గర కోట్ల రూపాయలు ఉన్నా కూడా నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ పదవి ఆశించలేదు. నేను ఏది చేయలేదండి.